గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం పద్మ అవార్డ్స్ 2025 కోసం తెలుసుకుందాం. 2025 పద్మ అవార్డ్స్ కాన్సెప్ట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. అయితే ఈ పద్మ అవార్డ్స్ అనేది ఒక సంవత్సరంలో ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఒకసారి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? సో పద్మ అవార్డ్స్ 2025 ఎవ్రీ ఇయర్ కూడా మనకి జనవరి 26 రిపబ్లిక్ డే రోజు మనకి ప్రభుత్వం ఇస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్తాం. ఓకేనా? సో హోంశాఖ ఈ అవార్డ్స్ ప్రకటించడం జరుగుతుంది. బట్ అవార్డు అనేది ఖచ్చితంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు. ఈ అవార్డు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా 2025 మనకు పద్మ అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ ఇచ్చారంటే 139 అవార్డ్స్ ఇచ్చారండి. టోటల్గా మనకు పద్మ అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ ఇచ్చారంటే 139 అవార్డ్స్ ఇచ్చారు. యాక్చువల్గా పద్మ అవార్డ్స్ అనేవి 120 అవార్డ్స్ కంటే ఎక్కువ. బట్ ఏంటంటే ఈ సంవత్సరం మోర్ దాన్ 120 అవార్డ్స్ ఇచ్చారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకు దీంట్లో మన క్లాసిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. సో పద్మ విభూషణ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి పద్మభూషణ్ ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే పద్మశ్రీ. థర్డ్ వన్ ఏమంటే పద్మశ్రీ. ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ పద్మభూషణ్, పద్మశ్రీ. సో టోటల్గా 3 కలిపి ఎన్ని అవార్డ్స్ ఇచ్చారంటే మనకి ఇక్కడ 139 అవార్డ్స్ ఇచ్చారు. ఇందులో హైయెస్ట్ అవార్డు ఏంటి అంటే పద్మవిభూషణ్ అవార్డు అని చెప్తాం. పద్మవిభూషణ్ అవార్డులు ఎన్ని ఇచ్చారంటే 7 అవార్డ్స్ అండి. నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డ్స్ ఎన్ని ఇచ్చారంటే 19 అవార్డ్స్ ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి పద్మశ్రీ అవార్డ్స్ ఎన్ని ఇచ్చారంటే 113 అవార్డ్స్ ఇచ్చారు. సో టోటల్గా మనం ఇక్కడ ఇలా కలుపుకుంటే 139 అవార్డ్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకు అవార్డ్స్ క్లాసిఫికేషన్ ఈ విధంగా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. సో టోటల్ పద్మ అవార్డ్స్ అంటే 139 చెప్తాం. నెక్స్ట్ పద్మవిభూషణ్ వచ్చేసరికి 7 అవార్డ్స్, పద్మభూషణ్ వచ్చేసరికి 19 అవార్డ్స్. నెక్స్ట్ పద్మశ్రీ వచ్చేసరికి 13 అవార్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇంకా మన క్లాసిఫికేషన్ దీంట్లో ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమందికి వచ్చింది, లేకపోతే మహిళలకు ఎంతమందికి వచ్చింది, లేకపోతే విదేశీ వ్యక్తులకు ఎంతమందికి వచ్చింది, లేకపోతే మరణించిన వ్యక్తులకు ఎంతమందికి వచ్చింది అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో అవి కూడా మనం ఈ వీడియోలో మనం క్లారిటీగా మనం చూద్దాం. ఓకేనా? సో ఇందులో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్లైడ్లో కనుక టోటల్ పద్మ అవార్డ్స్ చూడండి ఒకసారి 139 అవార్డ్స్ అని చెప్తాం మనం. ఓకేనా? సో ఇంకా మనం దీంట్లో అబ్జర్వ్ చేస్తే డియో కేస్ అంటే ఇద్దరు 2 పర్సన్స్ కలిపి ఇక్కడ ఒకరికే ఇస్తారండి. ఓకేనా? సో 2 పర్సన్స్కి ఒకే పద్మ అవార్డు ఇస్తారు. అటువంటి ఎన్ని ఇచ్చారంటే ఈ సంవత్సరం మనకి ఇక్కడ 1 అవార్డు అని చెప్తున్నాం. ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనకు అబ్జర్వ్ చేస్తే పద్మవిభూషణ్ అవార్డ్స్ 7 అవార్డ్స్ అండి. పద్మభూషణ్ అవార్డ్స్ 19 అవార్డ్స్, పద్మశ్రీ అవార్డ్స్ ఒకటి 113 అవార్డ్స్ అంటాం మనం. ఓకేనా? సో మొత్తం పద్మ అవార్డ్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మహిళలకి ఎంతమందికి ఇచ్చారంటే 23 పర్సన్స్కి ఇచ్చారండి. ఎంతమందికి ఇచ్చారంటే 23 పర్సన్స్కి ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలి, చాలా పరీక్షలు అడుగుతున్నాడు. పద్మ అవార్డులు ఎంతమంది మహిళలు గెలుచుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా మనకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. సో టోటల్గా 139 అవార్డ్స్లో మనకి ఇక్కడ 23 అవార్డ్స్ మనకి మహిళలకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకి ఇందులో విదేశీ వ్యక్తులు ఎంతమంది అంటే 10 మంది అండి. ఓకేనా? సో విదేశీ వ్యక్తులకి ఎంతమందికి ఇచ్చారు అంటే 10 మందికి ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరణించిన వ్యక్తులు ఎంతమంది అంటే 13 పర్సన్స్ అండి. ఓకేనా? సో మరణించిన వ్యక్తులు ఎంతమంది అంటే 13 పర్సన్స్. ఓకేనా? సో విదేశీ వ్యక్తులు 10 మంది. నెక్స్ట్ మరణించిన వ్యక్తులు ఎంతమంది అంటే 13 మంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనండి? సో డిజిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్తున్నాం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి ఏ రాష్ట్రానికి ఎక్కువ అవార్డులు వచ్చాయంటే ప్రతి సంవత్సరం కూడా మనం మహారాష్ట్రకి ఎక్కువ అవార్డులు వచ్చాయి. సో 14 అవార్డులు రావడం జరిగింది. ఓకేనా? సో ఇంకా మనకి పద్మవిభూషణ్ అవార్డు ఎవరికి వచ్చిందో కూడా మనం చెప్తాం ఇక్కడ. సో పద్మవిభూషణ్ అవార్డ్స్ 7 పర్సన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ జగదీష్ సింగ్ అంటామండి. ఎవరు అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి జగదీష్ సింగ్ అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి రజనీకాంత్ లాకియా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి థర్డ్ వన్ వచ్చేసరికి నాగేశ్వర్ రెడ్డి. థర్డ్ వన్ ఎవరు అంటే నాగేశ్వర్ రెడ్డి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఒసామా సుజుకి. ఫోర్త్ వన్ ఎవరు అంటే ఒసామా సుజుకి అంటాం మనం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనకి ఎస్తో వచ్చేసరికి సుబ్రహ్మణ్యం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక పేరు వచ్చేసరికి శారదా సిన్హా. ఎవరండి? శారదా సిన్హా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి
వాసుదేవ్. టోటల్గా నేను ఇక్కడ ఇలా 7 పర్సన్స్ అడిగాను. అయితే ఈ 7 కూడా ఏ ఫీల్డ్లో వచ్చింది, ఏ స్టేట్ నుండి వచ్చిందని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇంపార్టెంట్, ఇక్కడ జగదీష్ సింగ్ అనే వ్యక్తి మనకి చండీగఢ్ ప్రాంతం అండి, చండీగఢ్ కేంద్ర ప్రాంతం నుంచి ఇతను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ లాకియా వచ్చేసరికి ఏ రాష్ట్రం అంటే గుజరాత్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా నాగేశ్వర్ రెడ్డి, సో ఓన్లీ తెలుగు పీపుల్ ఫ్రమ్ పద్మవిభూషణ్ అవార్డ్స్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ రాష్ట్రం అంటే తెలంగాణ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఒసామా సుజుకి, ఈ వ్యక్తి విదేశీ వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. పద్మవిభూషణ్ అవార్డులో మొత్తం గెలుచుకున్న విదేశీ వ్యక్తి ఎవరు అంటే జపాన్, ఒసామా సుజుకి ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్యం మనకి ఏ రాష్ట్రం అంటే కర్ణాటక ఇంపార్టెంట్. శారదా సిన్హా వచ్చేసరికి బీహార్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాసుదేవ్ వచ్చేసరికి ఏంటి అంటే కేరళ. ఓకేనా. సో ఇలాగ ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది, జతపరచుమని. సో వ్యక్తులు ఇచ్చి ఇటుపక్క రాష్ట్రాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఏ రంగం కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ లాకియా వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాలి, లాకియా వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ అండి. సో లాకియా మనకి కథక్ డ్యాన్సర్ అండి, కథక్ డ్యాన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాకియా ఏ డ్యాన్సర్ అంటే మనకి కథక్ డ్యాన్సర్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి దీంట్లో సింగర్ ఎవరు అంటే శారదా సిన్హా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి అబ్జర్వ్ చేస్తే దీంట్లో జగదీష్ సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు, భారతదేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. నెక్స్ట్ వాసుదేవ్ వచ్చేసరికి లిటరేచర్ సాహిత్యము, లిటరేచర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కథక్ డాన్సర్ ఎవరు అంటే లాకియా అని గుర్తుపెట్టుకోవాలి. సుబ్రహ్మణ్యం వచ్చేసరికి మనకి వైలిన్ విద్వాంసులు అండి. ఓకేనా. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇది కూడా ఆర్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి. సో పద్మవిభూషణ్ అవార్డ్స్ కూడా మనకి ఎవరికి వచ్చింది అన్నది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం మనం. ఓకేనా. సో పద్మవిభూషణ్ అనేసరికి మనకి ఇక్కడ 19 మెంబర్స్ అండి. ఈ 19 మెంబర్స్లో కొంతమంది పేర్లు చెప్తాం, సినిమా యాక్టర్లు ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎవరు అంటే ఫస్ట్ మనకి అజిత్ కుమార్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ నుండి బాలకృష్ణ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక ఆర్ట్స్ శోభన, ఈ ముగ్గురు కూడా సినిమా యాక్టర్స్ అండి. ఓకేనా. సో అజిత్ కుమార్ హీరోగా ఉన్నారు, సో బాలకృష్ణ కూడా హీరోగా ఉన్నారు, శోభన కూడా హీరోయిన్గా గతంలో పనిచేశారు. సో ముగ్గురు కూడా ఏ రంగం అంటే ఆర్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి పద్మవిభూషణ్లో శ్రీజేష్ అంటామండి, ఎవరు అంటే శ్రీజేష్ అంటాం. ఓకేనా. సో మన ఇండియా హాకీ టీంకి ఇతను గోల్ కీపర్గా పనిచేశాడు. ఏం పనిచేశారంటే గోల్ కీపర్గా పనిచేశారు శ్రీజేష్. ఓకేనా. సో కేరళ రాష్ట్రం. సో ఇతనికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో ఎక్కువ మనం ఫోకస్ పెట్టాల్సింది ఇక్కడ మనం క్రీడాకారులు లేకపోతే సినిమా రంగం నుండి వచ్చిన వ్యక్తులపైన మనం ఫోకస్ పెట్టాలి. సో పద్మవిభూషణ్లో 19 మందిలో కూడా నేను కొంచెం ఇంపార్టెంట్ పర్సన్స్ పేర్లు నేను రాయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా మనకి స్పోర్ట్స్ అండి. ఓకేనా. సో స్పోర్ట్స్ కాన్సెప్ట్లో మనం ఇంకా తీసుకుంటే స్పోర్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో స్పోర్ట్స్ కూడా మనకి పద్మశ్రీ అవార్డ్స్ స్పోర్ట్స్ ఎన్ని ఇచ్చామంటే మనం ఇక్కడ 4 పర్సన్స్కి ఇచ్చామండి. ఎంతమందికి ఇచ్చామంటే 4 పర్సన్స్. ఓకేనా. సో పద్మశ్రీ మనకి స్పోర్ట్స్ ఎంతమందికి ఇచ్చారంటే 4 పర్సన్స్కి ఇచ్చారు. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి అశ్విన్ అండి, అశ్విన్ క్రికెటర్. ఓకేనా. మన అందరికీ తెలుసు, రీసెంట్గా రిటైర్ అయ్యారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో పేరు ఏంటి అంటే విజయన్ అంటాం. విజయన్ ఏ స్పోర్ట్ అంటే ఫుట్బాల్లో ఒకప్పుడు ఇతను మనకి కెప్టెన్గా పనిచేశారు. నెక్స్ట్ థర్డ్ నేమ్ వచ్చేసరికి హర్విందర్ సింగ్. ఫోర్త్ వన్ వచ్చేసరికి సత్యపాల్ సింగ్. ఓకేనా. సో హర్విందర్ సింగ్, సత్యపాల్ సింగ్ ఒకరు వచ్చేసరికి కోచ్ అండి, ఇంకొకరు వచ్చేసరికి మనకి పారా ఆర్చరీ అంటాం. మనం ఏమంటామంటే పారా ఆర్చరీ అంటాం. ఓకేనా. సో పద్మ అవార్డ్స్ గెలుచుకున్న క్రీడాకారులు ఎంతమంది అంటే
మనకి ఇక్కడ 4 పర్సన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో 4 పర్సన్స్ కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇదే పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వచ్చాయంటే 4 అండి. 4 వచ్చాయి పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్కి. ఓకేనా. సో ఫస్ట్ పర్సన్ పేరు ఏంటి అంటే నాగఫణి శర్మ అంటాం మనం, నాగఫణి శర్మ అంటాం. నెక్స్ట్ సెకండ్ నేమ్ వచ్చేసరికి మనకి కృష్ణ గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ నేమ్ వచ్చేసరికి రాఘవేందర్ రావు. థర్డ్ నేమ్ ఏంటి అంటే రాఘవేందర్ రావు. ఫోర్త్ నేమ్ వచ్చేసరికి అప్పారావు. ఫోర్త్ నేమ్ ఏంటి అంటే అప్పారావు అని గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్గా ఇక్కడ ఎన్ని వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 4 అవార్డ్స్ వచ్చాయి. సో పద్మశ్రీ స్పోర్ట్స్ ఎన్ని వచ్చాయంటే 4 అని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నుండి మనకి ఎన్ని వచ్చాయంటే 4 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ టైప్లో మన క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఈ టాపిక్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. సో ఇంకా ఇటువంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ ఎన్నో కూడా మేము చేసి మేము యూట్యూబ్ ఛానల్లో మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకేనా. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేషనల్ అవార్డ్స్లో లిటరేచర్ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. సో భారతదేశంలో సాహిత్య పురస్కారాలు ఏమున్నాయి, ఈ సాహిత్య పురస్కారాలు ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఎవరు గెలుచుకున్నారో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా. సో లిటరేచర్ అవార్డ్స్ వచ్చేసరికి మనకి భారతదేశంలో హయ్యెస్ట్ అవార్డు ఏంటి అంటే జ్ఞాన్పీఠ్ అవార్డు అంటాం మనం. ఏ అవార్డు అంటే జ్ఞాన్పీఠ్ అవార్డు అంటాం. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనకు సెకండ్ లిటరేచర్ అవార్డు వచ్చేసరికి సరస్వతి సమాన్ అవార్డు అంటాం మనం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి వ్యాస్ సమాన్ అవార్డు అంటాం. థర్డ్ వన్ ఏమంటామంటే వ్యాస్ సమాన్ అవార్డు అంటాం. ఓకేనా. సో ఇండియాలో టోటల్గా ఈ 3 లిటరేచర్ అవార్డ్స్ కూడా ఇంపార్టెంట్. సో హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఏంటి అంటే మన జ్ఞాన్పీఠ్ అవార్డు అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో అయితే ఈ 3 నేషనల్ అవార్డ్స్ కూడా 2024 సంబంధించి 2025లో రీసెంట్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాడు. సో దీంట్లో ఫస్ట్ మనం జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి తీసుకుందామండి. ఓకేనా. సో జ్ఞాన్పీఠ్ అవార్డు గురించి తీసుకుందాం. సో జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది మనకి భారతదేశంలో హైయెస్ట్ లిటరేచర్ అవార్డు, అత్యున్నత సాహిత్య పురస్కారం అంటాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఈ అవార్డు వచ్చేసరికి 23 లాంగ్వేజ్లు ఇస్తారండి, 23 లాంగ్వేజ్లు ఇస్తారు. నెక్స్ట్ ఇంకా ఈ అవార్డు 2025లో ప్రకటించారు. సో 2025లో ప్రకటించిన అవార్డు ఎన్నో అవార్డు అంటే 59th జ్ఞాన్పీఠ్ అవార్డు అంటాం మనం. ఎన్నో జ్ఞాన్పీఠ్ అవార్డు అంటే 59th జ్ఞాన్పీఠ్ అవార్డు అంటాం, ఇంపార్టెంట్. సో ఈసారి 59th జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే మనకి వినోద్ కుమార్ శుక్లా. ఎవరికి వచ్చింది అంటే వినోద్ కుమార్ శుక్లా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో 2025 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే వినోద్ కుమార్ శుక్లా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా ఇతను ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి, ఛత్తీస్గఢ్. ఓకేనా. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి గెలుచుకున్న ఫస్ట్ పర్సన్, మొదటి వ్యక్తి ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎప్పుడైనా అవార్డ్స్ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు అవార్డు గెలుచుకున్నప్పుడు అతను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, అతను అదే రాష్ట్రం నుంచి తొలి వ్యక్త లేకపోతే రెండో వ్యక్త, లేకపోతే అతను ఏ భాషలో సాహిత్యం చేశాడని చెప్పి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇతను ఏ భాషలో చేస్తే ఇతనికి మనకి సాహిత్యంలో అవార్డు వచ్చిందంటే హిందీ భాష. ఓకేనా. సో హిందీ లాంగ్వేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుతో మొత్తం హిందీ భాషకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే ఇప్పుడు దాకా 11 అవార్డ్స్ అండి, 11 టైమ్స్ వచ్చింది. ఓకేనా. సో హిందీకి ఎన్నిసార్లు వచ్చింది అంటే 11 టైమ్స్ వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో జ్ఞాన్పీఠ్ అవార్డు విన్నర్ ఎవరు అంటే వినోద్ కుమార్ శుక్లా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనకి సెకండ్ వచ్చేసరికి ఇంకొక అవార్డు డిస్కస్ చేద్దాం మనం, సరస్వతి సమాన్ అవార్డు అంటాం. ఇది కూడా లిటరేచర్ అవార్డే. ఇది 22 లాంగ్వేజ్లో ఇస్తారు. ఎన్ని లాంగ్వేజ్లో ఇస్తారంటే 22 లాంగ్వేజ్లో ఇస్తారు, ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఈ సరస్వతి సమాన్ అవార్డు మనం కనుక గమనిస్తే 2024లో ఎవరు గెలుచుకున్నారంటే భద్రేష్ దాస్ అంటాం మనం. ఎవరు అంటే భద్రేష్
దాస్ అంటాం. ఓకేనా. సో ఈ భద్రేష్ దాస్ ఈ అవార్డు గెలుచుకున్న 34వ వ్యక్తి, 34th అవార్డు అంటాం మనం. ఓకేనా. సో సరస్వతి సమ్మాన్ అవార్డు ఎన్నో అవార్డు అంటే 34వ అవార్డు, ఇంపార్టెంట్. సో ఎవరు గెలుచుకున్నారంటే భద్రేష్ దాస్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, ఇతను ఏ భాషలో సాహిత్యం చేశాడు అంటే ఇతను హిందీ భాష, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఇతను రాసిన నవల కూడా ఇంపార్టెంట్. ఇతను రాసిన నవల ఏంటి అంటే స్వామినారాయణ సిద్ధాంత, స్వామినారాయణ సిద్ధాంత అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సో సరస్వతి సమ్మాన్ అవార్డు ఈ 2024కి ఎవరు గెలుచుకున్నారంటే భద్రేష్ దాస్, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇతను ఎన్నో వ్యక్తి అంటే 34వ వ్యక్తి. ఇతను ఏ భాషలో సాహిత్యం చేశాడంటే హిందీ భాష సాహిత్యం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో లిటరేచర్ అవార్డ్స్లో మనం చెప్తున్నది సెకండ్ అవార్డు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం దీంట్లో మనకి థర్డ్ అవార్డు కూడా మనం తీసుకుందాం. ఓకేనా. సో థర్డ్ అవార్డు వచ్చేసరికి మనం ఏం చెప్తున్నామంటే వ్యాస్ సమాన్ అవార్డు అంటాం మనం. థర్డ్ వన్ ఏమంటామంటే వ్యాస్ సమాన్ అవార్డు, వ్యాస్ సమాన్ అవార్డు అంటాం. ఓకేనా. సో వ్యాస్ సమాన్ అవార్డు వచ్చేసరికి మనకి ఏ భాష అంటే కేవలం ఒకే ఒక భాషలో ఇస్తాం. అది ఏ భాష అంటే హిందీ భాష. అది ఏ భాష అంటే హిందీ భాష, ఓన్లీ హిందీ లాంగ్వేజ్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో ఇచ్చే అవార్డు ఏంటి అంటే వ్యాస్ సమాన్ అవార్డు అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనకి ఈ 2024 మనకి వ్యాస్ సమాన్ అవార్డు ఎన్నో అవార్డు అంటే 34th అవార్డు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇదే అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే ఒక మహిళ గెలుచుకుందండి. ఏ మహిళ అంటే పేరు వచ్చేసరికి సూర్యబాల. ఏ మహిళ అంటే సూర్యబాల అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సూర్యబాల వచ్చేసరికి ఏ నవల అంటే కౌన్ దేశ్ కో వాసి, కౌన్ దేశ్ కో వాసి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో కౌన్ దేశ్ కో వాసి. ఓకేనా. ఈ నవల ఎవరు రాశారంటే సూర్యబాల రాశారు. ఓకేనా. సో వ్యాస్ సమ్మాన్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే సూర్యబాల. ఓకేనా. సో ఒక 3 లిటరేచర్ అవార్డ్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి జ్ఞాన్పీఠ్ అవార్డ్, సెకండ్ వన్ వచ్చేసరికి సరస్వతి సమ్మాన్ అవార్డ్, థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి వ్యాస్ సమ్మాన్ అవార్డు అంటాం. 3 అవార్డ్స్ కనుక మనం గమనిస్తానండి, వ్యాస్ సమ్మాన్ అవార్డు అనేది ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో ఇస్తారు. సరస్వతి సమ్మాన్ అవార్డు అనేది 22 లాంగ్వేజ్లో ఇస్తారు. నెక్స్ట్ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది 23 లాంగ్వేజ్లో ఇస్తారు. ఓకేనా. సో 3 అవార్డ్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా లిటరేచర్ కాకుండా ఇంకొక నేషనల్ అవార్డు కూడా మనం చూద్దాం ఇక్కడ. ఓకేనా. సో ఇంకొక అవార్డు వచ్చేసరికి ఆపద్ ప్రబంధ్ పురస్కార్, ఆపద్ ప్రబంధ్ పురస్కార్. ఓకేనా. సో ఆపద్ ప్రబంధ్ పురస్కార్ అంటాం. ఓకేనా. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో అతను జన్మించిన సందర్భంగా జనవరి 23న మనకి 2021 సంవత్సరంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అవార్డు డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా. సో అయితే ఆపద్ ప్రబంధ్ పురస్కార్ అవార్డు అనేది మనకి ఏ రంగంలో ఇస్తారో క్లారిటీ ఉండాలి. సో ఏ రంగంలో అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. ఓకేనా. సో విపత్తు నిర్వహణ రంగంలో వీళ్ళు కృషి చేస్తే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో అయితే 2025 సంవత్సరంలో మనకి అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే మనకు తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఒక సంస్థకి ఇచ్చారండి. ఓకేనా. సంస్థ పేరు ఏంటి అంటే ఇన్కాయిస్ అంటాం మనం. ఓకేనా. సో ఇన్కాయిస్ అనేది విపత్తు నిర్వహణ సంస్థ అని చెప్తాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తెలంగాణలో ఉంది, ఇది హైదరాబాద్ తెలంగాణలో ఉంది, ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండి. సో వాతావరణ కేంద్రం అని చెప్పొచ్చు ఓ రకంగా. సో వెదర్ మారినప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు సో ముందు జాగ్రత్తలు చెప్తున్న ఒక సంస్థ అని చెప్పొచ్చు. సో అయితే ఇదే దాన్ని మన ఎబ్రివేషన్ ఏం చెప్తామంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఓకేనా. సో ఇలాగా ఎబ్రివేషన్స్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. ఓకేనా. సో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇన్కాయిస్ యొక్క ఎబ్రివేషన్ ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఈ టైప్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. సో టోటల్గా మనం ఈరోజు క్లాస్లో ఒక 3 అవార్డ్స్ చూడడం జరిగింది. సో జ్ఞాన్పీఠ్ అవార్డు, సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, దీంతోపాటు ఇంకొక కొత్త అవార్డు చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇంకా ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కన్ఫామ్గా ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ.